హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఐయామ్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్ ఆర్ ఐయామ్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్ దాంట్లో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? సో, ఈ సిట్టింగ్ ఇన్ ఎ చైర్ అని ఎప్పుడు యూజ్ చేయాలంటే, చైర్‌కి ఆర్మ్ రెస్ట్ ఉన్నప్పుడు, పక్కన చేతులు పెట్టుకుంటాం గదా! రెస్ట్ తీసుకోవడానికి, చేతులు పెట్టుకోవడానికి ఆర్మ్ రెస్ట్ ఉన్నప్పుడు, అలాంటి చైర్‌లో కూర్చున్నప్పుడు యూ షుడ్ సే ఐయామ్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్. మరి సిట్టింగ్ ఆన్ ఎ చైర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆర్మ్ రెస్ట్ లేని చైర్స్, నార్మల్ చైర్స్ ఉంటాయి గదా! ఆర్మ్స్ పెట్టుకోవడానికి ఏముండవు. అలాంటి చైర్‌లో కూర్చున్నప్పుడు ఐయామ్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్ అనాలి. మరి ఇన్ ద ఆఫీస్, ఎట్ ది ఆఫీస్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఐయామ్ ఇన్ ది ఆఫీస్ ఆర్ ఐయామ్ ఎట్ ది ఆఫీస్. ఐయామ్ ఇన్ ది ఆఫీస్ అని ఎప్పుడు అంటామంటే, ఆఫీస్ రూమ్‌లో ఉన్నప్పుడు, ప్రెమిసెస్ లోపల క్యాబిన్‌లో ఉన్నప్పుడు, ఐయామ్ ఇన్ ది ఆఫీస్ రైట్ నౌ ఐ కెనాట్ టాక్ టు యూ అలా యూజ్ చేయొచ్చు. మరి ఎట్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఆఫీస్ ప్రెమిసెస్ దగ్గర ఉన్నప్పుడు, ఆఫీస్ దగ్గరలో ఉన్నప్పుడు, లేకపోతే రూమ్‌లో కాకుండా ఆఫీస్ చుట్టుపక్కల ఉన్నప్పుడు, ఐయామ్ ఎట్ ది ఆఫీస్ రైట్ నౌ ఐ కెనాట్ టాక్ టు యూ అని కూడా యూజ్ చేయొచ్చు.